ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో వేశారో కానీ ఆ సనాతన డ్రెస్సు ఆ రోజు నుంచి పట్టుకుంది ఆయనకి శని. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్పి ఆ డ్రెస్ వేసుకున్నారు. ఇక అంతే, ఇక ఆ రోజు పట్టుకుంది. ఆ డ్రెస్ చూస్తే నిద్ర పట్టడంలో మళ్ళీ ఎందుకు అంటే నైట్ కల్లోకి వచ్చేస్తుంది, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చేస్తున్నారు. నేను చక్కగా ఏదో ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చాను, ఆ పోస్ట్ చేసుకోవచ్చు, ఇంకేం కావాలి నీకు అని ఆ వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఆయన్ని నిద్ర పోనీయటం లేదు. నామాలు ఒకరోజు ఇట్ట నామాలు పెడుతున్నారు, ఏం నామాలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఊయిబూది నోట్లో వేసుకుంటున్నాడు, అయినా పాపం పరిహారం కావట్లా. ఎక్కడికి పోతే పాపం పరిహారం? నువ్వు పెట్టుకుంది ఎవరితో? కలియుగ దైవంతో పెట్టుకున్నావు. ఎక్కడికి పోతారు సార్? గాప్ చూపు సంబారు బుడ్డి ఒక్కడు మాట్లాడటం లేదు ఈరోజు తిరుమల లడ్డు గురించి, తిరుమల లడ్డూలో ఆవు కవ్వు పంది కవ్వు గురించి ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు మాట్లాడొద్దు అని చెప్పారంట. పాపం ఇంతకుముందు కేసులన్నీ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకున్నాడు. అంటే మీ పాపం పండింది అని చెప్పడానికి ఇవన్నీ ముచ్చుతోరణకలు. ఈ ఇంతకుముందు పెట్టిన లిక్కర్ స్కాము, తర్వాత ల్యాండ్ రాజధాని భూముల అసైన్మెంట్ ల్యాండు అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కంప్లైంట్లు పెట్టారు. సో మీరు కేసులు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడు వచ్చి సారీ కేసులు క్లోజ్ చేయదు. దానిలో మీ కర్మగాలి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఈ 4వ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పిటిషనర్ అయిపోయినారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ కేసులో మీ బెయిల్ క్యాన్సిల్ చేయించడం ఖాయం, ఈ కేసుని సిబిఐకి అడగటం ఖాయం. ఎందుకు ముఖ్యమంత్రి ఎక్యూజ్డ్ కింద డీజీపీ ఎట్ట పనిచేస్తాడు? ఇప్పుడు మీ ఏపీ సిఐడి డిఐజీ ఎవరి కింద పనిచేస్తాడు? ఎక్యూజ్డ్ కింద పనిచేస్తున్నాడు. ఎక్యూజ్డ్ కింద పనిచేసే ఏపీ డిఐజీ సిఐడి డిఐజీ నీకు ఫేవర్గా రాయక నీకు అగెనిస్ట్గా ఎందుకు రాస్తాడు అనేది రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్. సో వ్యవస్థలని ఈ విధంగా వాడుకుంటూ మీరు ప్రజలకి మంచి సంకేతం, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిన మీరు ప్రజల దగ్గర నీతి కబుర్లు చెప్తే ఎట్లా కుదురుతుంది? పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు డైలాగులు చెప్తే ఎట్లా కుదురుతుంది? అవ్వదు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు మీరు ప్రజా సంక్షేమం మీద ప్రజల కోసం పరిపాలించటంలా 164 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు అంటే ఎంత దోచుకున్నామరాయా అంటే మనం ఇంకోసారి అధికారంలోకి వస్తామో లేదో తెలియదు, పర్మనెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మకాం ఎత్తేసి ఏదో దేశంలో ఒక దీవి కొనుక్కొని, ఆయన పేరు ఏదో ఉన్నాడు, ఆయన పేరేంటి కర్ణాటకలో స్వామి నిత్యానంద స్వామి కొనుక్కున్నట్టు ఒక దీవి కొనుక్కొని ఇంకా ఆ దీవిలో ఉంటామే మీరు. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే భవిష్యత్తులో ఉండే పరిస్థితే కనపడలా. ఒక నిత్యానంద స్వామిలాగా ఒక దీవి కొనుక్కొని ఆ దీవుల్లో ఉండాల్సిందే మీరు. దానికోసం పోగేసుకున్నట్టు ఉంది డబ్బులన్నీ. ఎందుకు ఇన్ని తప్పులు చేసిన తర్వాత రేపెవరు చట్టం వదలదు కదా సార్. నేను వాళ్ళ శాపాలు పెట్టడంలా, 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఈరోజు క్లోజ్ అయినాయి, రేపు రీఓపెన్ అవుతాయి. రేపు రీఓపెన్ అయితే ఏమవుతుంది పరిస్థితి మీది? జైల్లోనేగా శేష జీవితం. శేష జీవితం జైల్లోనే, ఎక్కడికి పోదు. చట్టం అనేది చాలా పొడవైంది చంద్రబాబు నాయుడు గారు. చట్టం చేతులు చాలా పెద్దవంట, ఎక్కడికి పోవు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ది చేంజ్ అలైన్మెంట్ ఆల్సో బెనిఫిటెడ్ ది ల్యాండ్స్ ఆఫ్ 9.67 acres held by Mr. Heritage Foods. The suit, the requirement of the accused A1, A3, A4, A14 changed the alignment was shared with the master plan before notification, and finally the master plan was notified along with the tentative alignment of RR. బిఫోర్ నోటిఫికేషనే వీళ్ళు చేంజ్ చేసి పడేస్తారు. ఫైనల్ చేంజ్ A1 అప్రాప్రియేటెడ్ ది హౌస్ ఆఫ్ A3 విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాజ్ ఎ క్విడ్ ప్రోకో ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. లింగం నేనేం చేశాడు, నా భూములకి రేట్లు పెరిగేటట్టు చేశారు కదా సార్, ఇది కూడా తీసేసుకోండి, నా హౌస్ ఇచ్చేస్తానని ఇచ్చేసారు. దోస్ ఆఫ్టర్ ది రెజల్యూషన్ ఆఫ్ ది అబౌవ్ ల్యాండ్స్ ది A14 ఇన్ ప్రయర్ కాన్స్పిరసీ విత్ ది పబ్లిక్ సర్వెంట్స్ notably A1 organized the decision making of the IRR element so as to avoid the passing through the IRR through their land, thereby protecting their lands from the forcible land acquisition. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మొత్తం ఎటు వెళ్లకుండా, వాళ్ళ ల్యాండ్లకుండా వెళ్లకుండా A1 ఎక్యూజ్డ్ మొత్తం అధికారులతో మాట్లాడి వీళ్ళ అడ్జసెంట్ ల్యాండ్లకుండా అలైన్మెంట్ వెళ్లే విధంగా మొత్తం ప్లాన్ చేసి వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్కి 10 ఎకరాలు అంటే ఒక 5 లక్షలకి ల్యాండ్ కొంటే అది 50 కోట్లు అయిపోయేటట్టు, లింగంనేని 50 లక్షలు కొంటే అది 300 కోట్లు 200 కోట్లు ల్యాండ్ అయిపోయేటట్టు. ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మొత్తాన్ని ప్లాన్ చేసి కొన్నారు.
సో ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే వీళ్ళు ఏం రాశారు అంటే, ఇవన్నీ చాలా ఉన్నాయిలండి, ఇంకా ఇవన్నీ చదివి ప్రజలకు బోరు కొట్టించడం ఎందుకని. ఇన్ వ్యూ ఆఫ్ ది ఎవిడెన్స్ and verified during the course of investigation, the key role played by A14 is the larger conspiracy relating to the design with the quite registered with the mind has been filed before this honorable court, adding A14 as the list of the accused. సో ఇన్ని వందల డాక్యుమెంట్స్, ఇంత ఎలిగేషన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ కేసులో చాలా ప్రధానమైన నిందితులు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఏపీసీఐడి ఎలా వద్దంటుంది? ఈరోజు ఏపీసీఐడి ఎలాగా కేసును క్లోజ్ చేస్తుంది? ఈ సిఎల్డీడ్ కూడా నేను ఒక్కసారి చదివిన తర్వాత నేను ఈ రాష్ట్ర ప్రజలకే ఈ విషయాన్ని వదిలేసి, అంటే ఇది చూడండి, విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, డాక్యుమెంట్ నెంబర్ 8025 of 2024, SRO పెదకాకాని నెంబర్ 1. నెంబర్ 2 విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8622 డేటెడ్ 7/10/2024, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8621 డేటెడ్ 7/10/2014, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లింగమనేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్యుమెంట్ నెంబర్ 8028 డేటెడ్ 8/9/2014. డాక్యుమెంట్ హెరిటేజ్ రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సోన్సా పంజాగుట్ట, రెండవ పార్టీ వారు లింగమనేరి ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 6/9/2014, డాక్యుమెంట్ నెంబర్ 8027. విక్రయ దస్తావీజు ఏపీసీఐడి వాళ్ళ ఆరోపణలు, వీళ్ళ కొన్న డాక్యుమెంట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆ ప్రాపర్టీసు కొనేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటే మరి 4,000 కోట్లయింది, 40,000 కోట్లు కూడా అవుతాయి. డాక్యుమెంట్ డేటెడ్ 8/9/2014, వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రెండో పార్టీ వారు లింగమనేని, డాక్యుమెంట్ నెంబర్ 8024 of 2014. ఇది డాక్యుమెంట్ల రూపంలో నేను అడుగుతున్నా సార్ని, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారిని కూడా అడుగుతున్నా, మేడం గారు, ఒక సంస్థ ఒక చోట కంపెనీ పెట్టాలి అనుకుంటే సహజంగా ఒక 50 ఎకరాలు 100 ఎకరాల ప్రభుత్వానికి అప్లికేషన్ పెడుతుంది, వాళ్ళు ఇస్తారు, మీరు పెడతారు. పర్టికులర్గా అమరావతి పరిసర ప్రాంతాల్లో కాజా, అమరావతి, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది?